హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ ట్యూస్డే నా మీ అందరికీ. అందరూ ఏం చేసేస్తున్నారు? వంట కార్యక్రమాలన్నీ అయిపోయా, పనులన్నీ కంప్లీట్ అయిపోయాయా? నేనైతే హడావుడి మార్నింగ్ తెలుసు కదా మీకు, పిల్లల్ని స్కూల్కి పంపించేసేయాలి. ఈరోజు స్పెషల్ వచ్చేసి వంకాయ కర్రీ. పాతకాలం స్టైల్లో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగే తక్కువ ఆయిల్తో వంకాయ కర్రీ. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నా స్టైల్లో. చూసారా, వంకాయలని మనం ముందుగానే మా జియా కట్ చేసేసింది ఆల్రెడీ. నేను ఓన్లీ ఆనియన్స్ మిర్చి ఒకటే కట్ చేస్తున్నాను. ఇవి ఆనియన్స్ని కూడా మరీ చిన్నగా కట్ చేయకూడదు, అలాగని పెద్దగా కట్ చేయకూడదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇది స్పెషల్ కర్రీ కదా, స్పెషల్గా కట్ చేసుకోవాలి. మిర్చిని రెండుగా చీల్చేసి 2 పీసులుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పిల్లలు తీసేయడానికి ఈజీగా ఉండాలి. కారం అనేది మన కర్రీలోకి పట్టేసేసి స్పైసీగా ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది. బిలీవ్ ఫ్రెండ్స్, చాలా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి బాగుందో బాగోలేదో. ఈ విధంగా ఆనియన్స్ని మిర్చిని కట్ చేసేసుకొని ముందుగా అక్కడ పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మీరేం కర్రీ చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటో. నా వీడియో నచ్చినట్టయితే మీరు ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోలేదా అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఆనియన్స్ అనేవి కట్ చేసేసాను, మిర్చి అనేది కట్ చేశాను. ఈ కంచులో వేసుకోవాలి. నేను ఆయిల్ అనేది ఇంకా యాడ్ చేయలేదు. ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేశారంటే మీకు సూపర్గా కర్రీ అనేది వస్తుంది. ఒకసారి చూడండి. ఇలాగా ఒక ఆనియనే పట్టిద్ది, ఎక్కువ ఆనియన్స్ కూడా అవసరం లేదు. ఆనియన్స్ మిర్చి అందులో వేసేసాను వితౌట్ ఆయిల్. ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేయలేదు, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. టమాటాలని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇందులో రసం అనేది చాలా ఇంపార్టెంట్. టమాటాది జ్యూస్ పోనీయకుండా కట్ చేసుకోండి చిన్నగా. ఇలా టకటక కట్ చేసేసుకొని టమాటాలు మొత్తం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామంటే బాగుందా బాగాలేదని. వెజిటేబుల్స్ అనేవి చాలా కాస్ట్ పెరిగిపోయాయి ఫ్రెండ్స్, అందుకనే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నేనైతే వేస్ట్ చేయను ఎక్కువ. ఆ చివరి కట్ చేసేసి మధ్యలో తొడుమ వాడకూడదు కాబట్టి పడేసేస్తాను. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ ఆనియన్స్ మనం మిర్చి వేసాం కదా, ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి, ఓకేనా. యాడ్ చేసేసుకోవాలి. టమాటా జ్యూస్ అనేది అసలు వేస్ట్ అవ్వకూడదు, మనకు ఆయిల్ తక్కువ పడుతుంది. ఈ జ్యూస్తోనే ఎక్కువ కూరగాయలు అనేవి ఉడికిపోతాయి. ఇప్పుడు వంకాయలు, మా జియ్య చేసారా వంకాయలు ఎలా కట్ చేసిందో. గుత్తి వంకాయలు కాకపోయినా గుత్తి వంకాయలా కావాలంట. ఆ తొడలు కట్ చేయలేదు. ఇలా బాగుంటుందో బాగోదో అని ఆలోచించొద్దు, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, సూపర్ ఉందని చెప్తారు కంపల్సరీ. చూసారా, ఇలాగా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ కాడలు ఉంటే వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం గుత్తి వంకాయలు తింటాం కదా, అలాగే ఉంటుంది కర్రీ కూడా. ఇందులో మసాలాలు అనేవి ఏమీ యాడ్ చేయలేదు. నా స్టైల్లో మా పిల్లలకి నచ్చేలా యాడ్ చేశాను. ఆల్రెడీ కొంచెం ముందుగానే యాడ్ చేశాను కాబట్టి పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు జస్ట్ ఒక స్పూన్ వేసేసుకొని ఇలాగా. తర్వాత కొంచెం కారం, జీలకర్ర అనేది ఇంపార్టెంట్. ఏ కర్రీలోనైనా జీలకర్ర వేసుకుంటే మనకు డైజెషన్కి మంచిది, చాలా కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం, ఆల్రెడీ మిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి కాబట్టి కారం అనేది నేను ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు, జస్ట్ కలర్ కోసం మాత్రమే కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్, ఇది 50 గ్రాములు ఆయిల్ జస్ట్ అంతే. కొంచెం చూడడానికి బాగుంటుందని అలా పోస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. జస్ట్ 50 గ్రాముల ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఈ టమాటా జ్యూస్ అనేది కొంచెం ఇలా వచ్చేలాగా మనం చేతితో కలుపుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఏమి గరట్లు స్పూన్లు ఏమి పెట్టకూడదండి, చేతితోనే కలిపి చూడండి ఒక్కసారి ఎంత టేస్ట్ ఉంటుందో. చూసారా, నా హ్యాండ్ ఆల్రెడీ కలర్ కుకింగ్ అయిపోయిన కర్రీ లాగా వచ్చేసింది కదా, హ్యాండ్ చూస్తున్నారా, జ్యూస్ లాగా. దీంతోనే ఆల్మోస్ట్ కర్రీ అనేది ఉడికిపోతుంది. అందుకని నేను కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకుంటాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. మీరు ఈరోజు ఏం కర్రీ చేశారు? అన్నీ అయిపోయాయా పనులన్నీ? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? అది కర్రీ కొంచెం కుక్ అయ్యేలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాను. నేను కొంచెం చింతపండు అనేది హాట్ వాటర్లో వేసామంటే, ఇది చిన్న టిప్పు తీసుకోండి. హాట్ వాటర్లో వేస్తే త్వరగా గుజ్జులాగా వచ్చేస్తుంది. కర్రీలో అలా గుజ్జులాగా వేస్తేనే కొంచెం చిక్కగా ఉండి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టిప్ అనేది తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళు యూజ్ చేసుకోండి. వంకాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే మగ్గిపోతుంది. ఆల్రెడీ నేను ఉప్పు అనేది రాళ్ళు ఉప్పు ఇప్పుడు కొంచెం వాటర్లా ఉంటుంది కాబట్టి నేను రాళ్ళు ఉప్పు వాడాను. హెల్త్కి కూడా రాళ్ళు ఉప్పే మంచిది అంటున్నారు.
ఎక్కువ మ్యాక్సిమం అదే వాడుతున్నాను నేను, క్రిస్టల్ సాల్ట్. చింతపండు పులుసు అనేది ఈలోపు పిసికేసి హాట్ వాటరే కాబట్టి త్వరగా వచ్చేసింది నాకు. చూసారా, ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్. అలాగే కానీ వంకాయలు ఇరిటేషన్ ఉన్న వాళ్ళు తినకూడదు. మ్యాక్సిమం దురదలు అలా ఉంటాయి కదా, వాళ్ళు తినకుండా ఉండటమే బెస్ట్. కానీ అన్ని వెజిటేబుల్స్లో కింగ్ కదా వంకాయ అనేది. తాజా కూరల్లో రాజా అంట, అందుకే వంకాయ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. చూసారా, ఆల్రెడీ కుక్ అయిపోయాయి, త్వరగా అయిపోద్ది, ఈజీగా అయిపోయే కర్రీ ఏంటంటే వంకాయ కర్రీ అని చెప్పొచ్చు. 15 మినిట్స్లో వంకాయ కర్రీ అనేది కంప్లీట్ అయిపోద్ది. నేను 7 మినిట్స్కి అనేది ఫాస్ట్ మోడ్లో పెట్టాను, నాకు 15 మినిట్సే పట్టింది మార్నింగ్. పిల్లలకి ఈలోపు ఈ కర్రీ కొంచెం కంప్లీట్ అయ్యే టైం అనేది వేస్ట్ అవ్వకూడదు కదా. హాట్ వాటర్ అనేవి ముందుగా వేడి చేసి ఉంచేసాను, 2 బాటిల్లో పెట్టేసాను. ఈ బాటిల్ గుర్తున్నాయా ఫ్రెండ్స్, మేము మన భోజనాలకు వెళ్ళాం కదా, అక్కడ మాకు గిఫ్ట్గా వచ్చినాయి ఇవి. హాట్ వాటర్ అనేవి పోసేస్తే కొంచెం ఆ స్కూల్కి వెళ్ళే వరకు ఎక్కువ హీట్ ఏం ఆగట్లేదు, కానీ ప్లాస్టిక్ బాటిల్ కంటే స్టీల్ బాటిల్ బెస్ట్ కదా. కొంచెం అక్కడ కొంచెం ఎక్కువ హాట్ వాటర్లో పోసేసేసరికి అక్కడికి వెళ్ళేసరికి కొంచెం లైట్గా వేడి ఉంటుందంట. పర్లేదు, తాగేస్తున్నారు మా వాళ్ళు. హాట్ వాటర్ బాగానే తాగుతారు, కూలింగ్ ఫ్రిడ్జ్లో కావాలి అని ఏమి అలా అనరు. ఒకసారి వద్దు అన్నామంటే అది అసలు చేయరు. ఇప్పుడు కెమెరా ఇటు తిప్పేద్దామా కర్రీలోకి, ఎంత కర్రీ ఎక్కడి వరకు వచ్చేసిందో చూసేద్దాం. అయిపోయింది ఆల్మోస్ట్. చూసారా, ఆయిల్ అనేది కొంచెమే యాడ్ చేసాం, పైన చూసారా ఆయిల్ ఎలా వచ్చేస్తుందో. ఇదే టెక్నిక్ ఫ్రెండ్స్, ఎక్కువ ఆయిల్ పట్టదు, టైం వేస్ట్ అవ్వదు. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడు రొటీన్గా వండడమే కాకుండా ఇలా కూడా ఒక్కోసారి ట్రై చేసి మనకి పిల్లలకు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇక మన పులుసు అనేది వంకాయలు ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి చింతపండు పులుసు ఆల్రెడీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా. చింతపండు పులుసు పోసేస్తున్నా. ఇది కుక్ అయ్యేసరికి ఫుల్ కలర్ మంచి సూపర్ ఉంటుంది, చూద్దరు. కానీ చూసారా, అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు అయిందంటే అయిపోయింది ఆల్రెడీ కర్రీ. కొంచెం మీడియం ఫ్లేవర్లో పెట్టుకుంటే బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నందిని సత్యంలో.